శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి రాబోయే 10 రోజుల్లో పి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదే. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మేషరాశి వారికి 10 రోజులు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి నష్టాలు జరగబోతున్నాయి, వచ్చే నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, అలాగే వచ్చే అదృష్టాలేంటి, వాటిని ముందుగానే ఎలా గ్రహించి మీ దగ్గరకు అదృష్టాలను వచ్చేలా చేసుకోవచ్చు, అలాగే మీకు శత్రువులు ఎవరు, మిత్రులుగా ఎవరు మారబోతున్నారు, అలాగే ఈ యొక్క పి అనే వ్యక్తి స్త్రీనా లేక పురుషుడా, వీరి వల్ల నష్టం జరుగుతుందా, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఇటువంటి పూర్తి వివరాలు అనేవి మీకోసం ఈ వీడియోలో క్లియర్గా వివరించడం అయితే జరిగింది. మేషరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చేయండి. మేషరాశి వారిని మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే కనుక మీరు వ్యక్తిగతంగా చాలా వరకు కూడా మానసికమైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అది ఆరోగ్యపరంగానైనా లేదా బంధువుల పరంగానైనా లేదా కుటుంబ పరంగానైనా ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ కొంచెం మనసుకు ఎక్కువగా తీసుకొని వచ్చి ఓవర్గా ఆలోచిస్తున్నారని చెప్పి, అలాగే కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉన్నారని చెప్పి, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా వీరి యొక్క మైండ్ సెట్ అనేది కొంచెం అవకతవకలుగా, అంటే కొంచెం గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ అంటారు కదా, నా మైండ్ ఏం బాలేదు, నా మనసేం బాలేదు అని చెప్పి అంటూ ఉంటాం కదా, అటువంటి వాతావరణం అయితే మీరు ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. మానసికంగా ప్రశాంతత లేదు. ఆ ఒక్క పాయింట్ అయితే 100% నిజం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు ఏదైతే వీరికి ఉన్నటువంటి వృత్తిపరంగా కొన్ని రకాలైనటువంటి టెన్షన్లు అనుభవిస్తున్నారో అని కూడా చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడాను మీరు ఆశించినంత ఫలితం అనేది మీకు దొరకటం లేదు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అడ్డంకులు వృత్తిలో వచ్చి మిమ్మల్ని ఈ విధంగా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉండటం, ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలు అనేవి రావటం, కష్టం తప్ప ఫలితం ఎక్కువగా లేకపోవటం, అలాగే మీరు ఏదైతే ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనుకున్నటువంటి పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఆగిపోవటం, ఇటువంటివి కూడా వృత్తిలో ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. మీరు కష్టాన్ని కొంచెం ఎగ్జిట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ మే అనేది స్టార్ట్ అయిందో ఇప్పటి నుంచి, అంటే గతంలో ఉన్నటువంటి పట్టుదల, ఆవేశం, ఏదైనా కానీ సాధించాలి అనేటటువంటి తపన అనేది కొంచెం తగ్గింది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నాను అంటే మేషరాశి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులండి. ఏదైనా కూడా కష్టపడి సాధించి వారికంటే ఒక గుర్తింపును, ఒక పేరును తెచ్చుకోవటంలో ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటారు. ఎక్కడా కూడా ఒకరి కింద చేయి చాపే మనస్తత్వం మేషరాశి వారికి ఉండదు. ఒక మాట అంటే పడరు. అలాగే ఒకరిని ఎప్పుడూ కూడా అలుసుగా మాట్లాడటం, ఒకరి మనసును నొప్పించే విధంగా మాట్లాడటం మేషరాశి వారికి చేత కాదు. వీరి యొక్క మంచి మనసు వల్ల, పెద్దవాళ్లకు వీరు ఇచ్చే విలువ వల్ల చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎన్నో అవమానాలను, ఎన్నో ఆటంకాలను, ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొని చివరికి వీరు కాళ్ళ దగ్గరికే వారు వచ్చేలా భగవంతుడు ఈ రోజున వారికి ఒక స్థితిని కలుగజేశారని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఎప్పుడైనా కానీ మేషరాశి వారు అంటే మనకు చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదైతే 30 సంవత్సరాల లోపు వయసు ఉంటుందో వీళ్ళకి ఈ యొక్క 30 సంవత్సరాల వయసు లోపల అనుభవం కొంచెం తక్కువగా ఉంటుంది. ఎవరికైనా కానివ్వండి. అయితే ఈ యొక్క మేషరాశి వారు ఈ యొక్క అనుభవం అనేది తక్కువగా ఉండటం వల్ల కొంచెం మొహమాటం, ఎదుటివారిని ఏదైనా అంటే ఫీల్ అవుతారేమో అన్నట్లుగా మాట, ఆ యొక్క ఆలోచన, ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ ఫీలింగ్ వల్ల ఎక్కువగా ఎదుటివారిని వెంటనే వారు వీరిని నొప్పించే విధంగా మాట్లాడినా మీరు మాత్రం వారిని ఒప్పించకుండా సమాధానం ఇవ్వటం, ఎదుటివారు వీరికి హాని కలిగించేటట్టుగా ప్రవర్తించినా, వీరికి నష్టం చేసే విధంగా వారి యొక్క గుణాలు అనేవి ఉన్నా, లేదా వీరిని వాడుకొని వదిలేసే విధంగా వారి యొక్క మాట తీరు ఉన్నా కానీ అన్నిటికీ కూడా వీరు తల వంచుకొని వారికి ఎదురు మాట్లాడకుండా
పరిస్థితులకు తగ్గట్టుగా లొంగి ఆ యొక్క మేషరాశి వారు ఇప్పుడే మనం సైలెంట్‌గా ఉండకూడదు. సైలెంట్‌గా ఉంటే మనకి ఎప్పుడైనా కానీ అవతలి వారు మనల్ని వాడుకొని వదిలేసే విధంగానే ఉంటున్నారు. మనం ఇప్పుడైనా సమాధానం ఇవ్వాలి. ఇంకెప్పుడు మనం సమాధానం ఇస్తాము? ఎల్లకాలం కూడా మొహమాట పడుతూ కూర్చుంటే ఎలా మొహమాట పడకూడదు అని చెప్పి ఇటువంటివన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని ఇప్పుడు దీనికి మనసుకు నొప్పి కలిగించేలా మాట్లాడినా, ఎవరైనా ఇండైరెక్ట్‌గా వీళ్ళకి ఒక మాట అనాలని చెప్పి ప్రయత్నించినా, ఎవరైనా వాడుకోవాలని చెప్పి ప్రయత్నించినా, ఎక్కడా కూడా తగ్గకుండా సమాధానం ఇచ్చి పడేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రముఖ జ్యోతిష్యుల ద్వారా మీకు అందించవలసిన సలహా ఏంటి అంటే కనుక, ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి. మేషరాశి వారికి కళ్ళల్లో ధైర్యం కనిపించాలి. ఎవరికీ కూడా భయపడినటువంటి ఆ యొక్క చూపు అంటే, ఆ మైండ్ అంటే మనిషి యొక్క కళ్ళను బట్టి, మనిషి యొక్క మాటలను బట్టి, మనిషి యొక్క పర్సన్‌లో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి అవతలి వారి అమ్మాయి లేదా ఈ అబ్బాయి భయపడుతుంది. నా మాటను చూసి నన్ను చూసి అని చెప్పి అవతలి వారు కొంచెం లూజ్ పాయింట్ ఏదైనా కనిపెట్టారు అంటే అవతల వారికి ఎప్పుడూ కూడా మన మాట తీరులో, మనం మాటలో ధైర్యం ఉండాలి. మనం అక్కడ వారు ఏం చేయాలి అనుకున్నది మనం చేయకపోయినా కూడా పర్లేదు. మనకి ఎవరు కూడా రూపాయి ఇచ్చేది లేదు. మనకి ఎవరు కూడా రూపాయి పెట్టేది లేదు. అలాగే మనకు ఎవరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. అటువంటప్పుడు ఇప్పటివరకు మిమ్మల్ని గమనించినట్లయితే కనుక మీ కష్టాలేంటో మీరే పడ్డారు. మీ బాధలు ఏంటో మీరే పడ్డారు. మీ యొక్క మానసిక టార్చర్‌తో అది మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని వాడుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా చుట్టాల్లో, బంధుమిత్రులలో, మీ యొక్క స్నేహితులలో, మీ యొక్క రక్త సంబంధికులలో చాలామంది కూడా మిమ్మల్ని వాడుకొని, మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకొని, మీ ద్వారా వారికంటే ఒక స్థాయిని ఏర్పరచుకొని, అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో, నేనెవరో అన్నట్లుగా ప్రవర్తించేవారిని మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని దశ మొదలైన తర్వాత మీకు మనుషుల వ్యక్తిత్వాలు ఎటువంటివో పరిచయం చేశారు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మీకు పరిచయం చేశారు. అక్కడ డబ్బు యొక్క విలువ జీవితంలో ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తుందో మీకు పరిచయం చేశారు. మనసు ప్రశాంతంగా ఉండటానికి ఏ ఏ అలవాట్లు అనేది చేసుకోవాలో మీకు ఇచ్చేశారు. మీకు ఆరోగ్యం అంటే అంతకుముందు అసలు తెలియదు. అంటే ఏలినాటి శని మీకు ఉండేది కాదు. ఏలినాటి శని మొదలవ్వడం ద్వారా ఎప్పుడైతే ఏలినాటి శని దశ మొదలైందో అప్పటి నుండి కూడా అనేక రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, ముఖ్యంగా ఆడవారైతే గర్భసంచికి సంబంధించిన సమస్యలతోటి, ఇంకా ఆడవారైతే గ్యాస్ట్రిక్ సమస్య, కాళ్ళ నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి, కంటిచూపు మందగించడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గుండెల్లో దడ, ఇటువంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి అసలు ఒకటి కాదు, రెండు కాదు, జీవితం మొత్తం కూడా ఇలా ఉంటుంది అని చెప్పి చాలా వరకు కూడా మీకు పూర్తి జీవితం కళ్ళ ముందు కనిపించేలా చేశారన్నమాట శనిదేవుడు. కాబట్టి శని అంటే ఎప్పుడూ కూడా చెడు అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే చాలా వరకు కూడా శనిదేవుడు మంచి వాళ్ళకు మంచి చేస్తారండి. మీ యొక్క మంచితనం వల్లే ఈ రోజున మీరు ఈ స్థాయిలో నిలబడగలిగారు. ఏలినాటి శని దశ మీకు మొదలైనప్పటికీ కూడాను డబ్బు పరంగా కానివ్వండి లేదా వృత్తిపరంగా కానివ్వండి, ఎన్ని వచ్చినా కూడా మీరు తట్టుకోగలిగి నిలబడగలిగారు. తట్టుకొని సాధించగలిగారు. ఎవరి చేతిలో ఒక మాట అనిపించుకున్నా కూడా మళ్ళీ తిరిగి కోలుకోగలిగారు. ఎంత మానసికమైనటువంటి క్షోభను మీరు అనుభవించినా కూడా ఆ యొక్క మానసిక క్షోభ నుంచి కూడా బయటపడగలిగారు. వీటన్నిటికీ కూడా కారణం మీ యొక్క మంచితనం అన్నమాట. కాబట్టి మేషరాశి వారు చాలా అంటే చాలా నేర్చుకున్నారు. ఈ యొక్క ఏలినాటి శని పీరియడ్ అనేది మీకు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు శనిదేవుడు ఇంకా మంచి చేయబోతున్నారు. మీకు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఇక్కడ లేవు అని చెప్పి నేను చెప్పడం లేదు. కొన్ని కష్టాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంట్లో కూడా చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. జరుగుతుందా లేదా అనే సందేహంలో ఉన్నారు. కొన్ని అనుమానాలు మనసులో పెట్టుకున్నారు. కొంతమందిని మనసులో పెట్టుకున్నారు. ఏది మంచి, ఏది చెడు, ముందడుగు వేస్తే ఏంటి, లేకపోతే ఏంటి అని చెప్పి ఇటువంటివి కూడా మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకటే గుర్తుంచుకోండి. మీకున్నటువంటి అనుమానాలు, మీకు జరిగినటువంటి అవమానాలు, ఏదైతే చేయాలా వద్దా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి ఆ యొక్క మైండ్ సెట్ ఏదో ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఏది జరుగుతుందో అది జరగనివ్వండి. ఎలా రాసి పెట్టిందో అలాగే జరుగుతుంది. ఆలోచించడం వల్ల ఏది కూడా మీరు ఆపలేరు. ఆలోచించడం వల్ల ఏది కూడా మీరు సాధించలేరు. మొదటిగా ఈ రోజు ఎలా ఉంది? ఈ క్షణం ఎలా ఉంది? హ్యాపీగా ఎంజాయ్ చేశానా లేదా? నాకు అంతా కూడా మంచి జరుగుతుందా లేదా? ఈ టైంలో నేను సంతోషంగా ఉన్నానా లేదా? ఈ ఒక్కటి మాత్రమే చూసుకోండి. భగవంతుడి మీద భారం వదిలేయండి. మీకు ఇప్పుడు గురుబలం కూడా మంచిగానే ఉంది కాబట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ పనిలో కొంచెం శ్రద్ధను పెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలను అయితే సాధిస్తారని అయితే 100కు 100% మైండ్‌లో గుర్తుపెట్టుకోండి.
ఎవరి కింద తలవంచాల్సిన పని లేదు. అలా అని చెప్పి ఒకరిని ఎప్పుడూ కూడా మీరు ఒక మాట అనే వ్యక్తులు కూడా కాదు. కాకపోతే మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి మొహమాటాన్ని కాస్త దూరంగా పెట్టండి. భయాన్ని దూరంగా పెట్టండి. ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనసు విప్పి ఓపెన్‌గా, ఫ్రీగా మాట్లాడుకోండి. ధైర్యంగా మాట్లాడండి. ఇక ఈ పి అనే వ్యక్తి ఎవరు? ఇంట్లో వారా? బయటవారా? అంటే కనుక ఈ యొక్క పి అనే వ్యక్తి మీరు ఇంట్లో వారు కాదు, బయటవారు. రక్త సంబంధికులు కాదు, బయటవారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వాళ్ళు కారు. స్త్రీలా? పురుషులా? అంటే కనుక ఈ యొక్క పి అనే వ్యక్తి ఒక పురుషుడు. ఈ యొక్క పురుషుడు ద్వారా మీకు జరిగేది ఏంటి అంటే కనుక ఈ వ్యక్తి ఎలా ఉంటారు అంటే కనుక మీకు చాలా వరకు కూడా మంచితనాన్ని పంచినట్లుగా మాట్లాడతారు. మీరు అంటే ఇష్టం, అభిమానం, ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడతారు. మీ నుంచి రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్రహించాలని చెప్పి చూస్తారు. వాళ్ళ జీవితంలో జరిగేవన్నీ కూడా మీకు చెప్తున్నట్లుగా లేని మాటలు చెప్పి మిమ్మల్ని మాయ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా ఆర్థిక పరంగా ఎదుగుతున్నారో తెలుసుకోవాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతి కదలికలో ఎటువంటివి వారు నేర్చుకోవాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా పసిగట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని డబ్బు పరంగా కొన్ని తెలియని విషయాలను మీకు ఏవైతే వీక్‌నెస్‌లు ఉన్నాయో ఇటు పిల్లల పరంగా కానీ, ఇటు ఆరోగ్యపరంగా కానీ ఏదైతే వీక్‌నెస్ పాయింట్లు ఉన్నా వీక్ పాయింట్లలో అంటారు కదా! అవి ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో వాటిని పట్టుకొని వాటి పరంగా మీకు డబ్బు విషయంలో ఎక్కువ నష్టపరచాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు చాలా వరకు కూడా ఆ యొక్క వ్యక్తిని నమ్ముతారు కాబట్టి కొన్ని విషయాలలో మీరు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటే కనుక డబ్బు పరంగా మీకు మీరు ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటారు. వారి కోసం అని చెప్పి అలాగే డబ్బు పరంగా గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటారు అంటారు కదా! ఆ విధంగా వారు వారి యొక్క పనులు చేసుకోవడానికి అదే పనికి రూ. 1/2 ఖర్చు పెడితే మీ చేత రూ. 10 ఖర్చు పెట్టించాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ వ్యక్తితోటి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి ఇంట్లో వ్యక్తి కాదు, బయట వ్యక్తి కాబట్టి మీరు బయట వాళ్ళను అంత తేలికగా నమ్మే మనుషులు కాదు. మీరు ఎవరినైనా కానీ చాలా వరకు కూడా ఫిల్టర్ చేసి వారి యొక్క మనోభావాలు అసలు ఎందుకు మనకి ఇలా చెప్తున్నారని చెప్పి ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసే రకాలే కానీ కొన్ని సార్లు మాత్రం ఎవరికైనా కానీ కొంచెం తడపడుతూ ఉంటారన్నమాట. కొంచెం వీక్‌నెస్ అంటే వీక్ పాయింట్ దగ్గర కొంచెం ఆలోచన లేకుండా ముందడుగు వేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వీరి వల్ల మాత్రం డబ్బు పరంగా నష్టం వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక అలాగే ముఖ్యంగా ఈ పి అనే వ్యక్తితోటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించి, మీ యొక్క ఆస్తులకు సంబంధించి, మీకున్నటువంటి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా మీరు పంచుకోవద్దు. వారితో ఎంతవరకు డీసెన్స్ మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది. మీరు వారికి ఎంత దూరంగా ఉండగలిగితే మీకు అంత మంచిది అన్న విషయం గుర్తుంచుకోండి. ఈ 10 రోజుల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే కనుక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చిన్న డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటాయండి. మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్‌కి కొంచెం మానసికమైనటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీదీ కూడా ఎంతవరకు మీకు పెళ్ళైన తర్వాత ఏదైతే మార్చాలి అనుకుంటున్నారో దాన్ని మీరు మార్చలేక చాలా వరకు ఇబ్బంది కూడా పడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఏది మనసుకు తీసుకోకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎప్పుడు కూడా మనం మారమనడం వల్ల ఒకరు మారరు అనే విషయాన్ని మీరు తెలుసుకునే ఉంటారు కాబట్టి మీ యొక్క మైండ్ సెట్‌ని మీకు అనుకూలంగా ఉంచుకోండి. సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. కుటుంబ పరంగా చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఇక సంతాన పరంగా ఉన్నట్లయితే సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని విషయాలలో టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడకండి. అన్నీ మీరు అనుకున్నట్లుగా సకాలంలో జరిగిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎటువంటి సమస్యలు ఉండవు. ఇక మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఎవరి మాటలకు కూడా పడిపోవద్దు. ఎవరి మాటలు కూడా వినొద్దు. ఎవరి దగ్గర కూడా భయపడవద్దు. ఫస్ట్ మీ యొక్క మాట తీరులో, మీ యొక్క మాటలో ధైర్యం ఉండాలని, మీ యొక్క కంటి చూపులో ధైర్యం ఉండాలి. మీ యొక్క బాడీ పర్సనాలిటీలో ధైర్యం ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు చాలామంది. ఆ యొక్క బాడీ బిహేవ్ చేసేదాన్ని బట్టి మనం భయపడుతున్నామో లేకపోతే ధైర్యంగా ఉన్నామో అనేది కూడా అవతలి వారు పసిగట్టగలుగుతారు. జనం మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ధైర్యంగా ఉండండి. అలాగే ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఏ పనులు చేయొద్దు. మిమ్మల్ని మీరు ఎక్కడ కూడా నష్టపరుచుకోవద్దు. ఎందుకంటే ఇవాళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు. రేపు ఉండేది ఇవాళ మీకు ఉండకపోవచ్చు. కాబట్టి మనుషుల యొక్క ఆ మానసిక స్థితిని బట్టి మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. మనకి నచ్చినట్లుగా మనం నడుచుకోవాలి. అవతలి వారి యొక్క వ్యక్తిత్వాలను కనిపెట్టి వారు మన పట్ల అవసరమైనప్పుడు ఏ విధంగా ఉంటున్నారో, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. ఇవన్నీ కూడా దాన్ని బట్టి మూవ్ ఆన్ అవుతూ ఉండండి. ఇక అలాగే వృత్తిపరంగా కొంచెం కష్టపడాలి. కొంచెం ఈ యొక్క మే నెల అంతా కూడా ఏదో ఒక కుటుంబంలో కొత్త ఫెస్టివల్ వాతావరణం నడుస్తుందన్నమాట. అంటే ఏదో ఒక పెళ్లి వాతావరణం కానివ్వండి, లేకపోతే కనుక ఏదైనా ఫంక్షన్ లాగా వాతావరణమో
కొన్ని సెలబ్రేషన్స్ అనేవి ఇంట్లో జరుపుతూ ఉండటం, కొంచెం బంధుమిత్రులతో ఎక్కువగా కలుస్తూ ఉండటం, కొంచెం చుట్టాలు ఎక్కువగా ఇంటికి వస్తూ ఉండటం, పోతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి. అటు ఇటు మేనేజ్ చేసుకోలేకపోతారు కాబట్టి కొంచెం ఆర్థిక పరంగా డౌన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. కాబట్టి అటు ఇటు మీరు టెన్షన్ పడొద్దు. దేనికోసం కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు. ఈ రోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. ఎక్కువ టెన్షన్ పడటం వల్ల ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అతి ఆలోచన మీకు భగవంతుడు పెట్టినటువంటి ఒక శాపం. ఈ మేషరాశి వారికి అతి ఆలోచన తీసేసి మైండ్ ఎప్పుడూ కూడా ఒక తెల్లటి కాగితంలాగా ఉంచుకుంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పి చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఆ విషయం మీద కాన్సంట్రేషన్ పెట్టండి. చక్కగా రెగ్యులర్‌గా ఒక గంట సేపు వాకింగ్ చేయటం కానీ, యోగా చేయటం కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్‌గా డబ్బు వస్తుందన్నమాట. కాబట్టి హ్యాపీగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అలాగే నెలలో ఎప్పుడైనా కుదిరినప్పుడు శివుడికి ఆవు పాలతోటి అభిషేకం చేయండి. గోమాతను పూజ చేసుకుంటూ ఉండండి. శనిదేవుడికి అంటే నువ్వుల నూనెతోటి తైలాభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎదుటివారి యొక్క గొడవలో కానీ లేదంటే ముఖ్యమైన విషయాల్లో కానీ అస్సలు తలదూర్చవద్దు. ఈ యొక్క పి అనే వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. మేషరాశి వారికి ఈ యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.